విజయం అనేది మత్తు లాంటిది. ఆ మత్తులో జోగుతున్న కాలం ఎవరూ కనిపించరు. మత్తు వీడాలంటే ఓటమి రుచి చూడాలి. అందుకే రాజకీయాల్లో 5 ఏళ్లకొకసారి ప్రజా తీర్పు కోరుకోవడం వెనుక ఈ సిద్ధాంతమే ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు గెలిపిస్తుంటూ కొన్నాళ్లకు ఆ నేతలు ప్రజల్నే మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే జనం కూడా జాగ్రత్తగా ఓట్లు వేస్తుంటారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఓటమి చాలా గుణపాఠాలు నేర్పుతుంది. ఓటమి ఆయన్ను కుప్పానికి మరింత చేరువ చేసింది. ఒకప్పుడు నామినేషన్ వేయడానికి కూడా ఆయన కుప్పం వెళ్లేవారు కాదు. చంద్రబాబు తరపున ఎవరో ఒకరు వెళ్లి నామినేషన్ వేసేవారు. ఇప్పుడు ప్రతి 2-3 నెలలకొకసారి కుప్పానికి వెళ్తున్నారు. పోయినప్పుడల్లా 2-3 రోజులు తన నియోజకవర్గంలోనే ప్రజల మధ్య గడుపుతున్నారు. తాజాగా 3 రోజుల పర్యటన నిమిత్తం ఆయన కుప్పానికి వెళుతున్నారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. గ్రామ స్థాయి నాయకులతో పాటు కార్యకర్తలతోనూ ఆయన మాట్లాడనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చంద్రబాబుతో భయంతో కూడిన కనువిప్పు కలిగింది. గతంలో కుప్పాన్ని వ్యక్తిగత కార్యదర్శుల చేతుల్లో పెట్టి అటువైపు ఆయన కన్నెత్తి చూసేవారు కాదు. బాబు నమ్మి బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులు తమ ఇష్టానుసారం వ్యవహరించేవారు. బాబు నియమించుకున్న వ్యక్తులపై కోపం అంతిమంగా ఆయనపై రాజకీయంగా పడింది. దీంతో కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిన పరిస్థితి. ఇక కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలాగే అధికార పార్టీ మద్దతుతో సర్పంచ్లు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. ఇట్లే వదిలేస్తే చివరికి తనకు కూడా ఓడిస్తారనే భయం చంద్రబాబులో కలిగింది. ఆ భయమే చంద్రబాబును కుప్పానికి తరచూ పంపుతోంది. అందరితో మాట్లాడిస్తోంది. వారి కష్ట నష్టాలను తెలుసుకునేలా చేస్తుంది. సమస్యల పరిష్కారం సంగతి అలా ఉంచితే చంద్రబాబే 2-3 నెలలకొకసారి వచ్చి తమతో మాట్లాడుతున్నారనే తృప్తి కుప్పం ప్రజానికంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నియోజకవర్గ ప్రజలతో ఏ మేరకు మాట్లాడుతున్నారో పులివెందుల వాసులే చెప్పాలి.